ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ నుంచి పటిష్టమైన బందోబస్తు మధ్య హైదరాబాద్ లో నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. సుమారు అరగంట సేపు ఆయన కోర్టులో గడిపినట్టు తెలుస్తోంది. ఆయనపై 14 ఏళ్ల క్రితం నమోదైన 11 క్రిమినల్ కేసులు నాంపల్లి సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఈయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ నెలలో 1 నుంచి 11వ తారీఖు వరకు ఆయన యూరప్ లో పర్యటించిన సందర్భంగా విదేశాలలో పర్యటించేందుకు నాంపల్లి కోర్టును అనుమతించడం, ఆ సందర్భంగా పర్యటన అనంతరం కోర్టుకు స్వయంగా హాజరు కావాలని న్యాయమూర్తి విధించిన షరతు మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈయన కేసులో ఇప్పటి వరకు నిందితులు 125 మంది వివిధ రకాల డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేసిన దానివల్ల ఈ కేసులు ముందుకు నడవడం లేదు. సుమారు 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు హాజరు కావడం విశేషం. అనంతరం ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకుని కొద్దిసేపటి తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చిన సందర్భంగా వేలాది మంది ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు ప్రాంగణానికి, లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి, బేగంపేటలో ఆయన వస్తున్న విషయం తెలుసుకొని బేగంపేట ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మాస్ ఫాలోయింగ్ తీవ్ర స్థాయిలో ఉన్న విషయం రాజకీయ వర్గాలని ఆకర్షించింది. ఆయనకి విశేష ప్రజాదరణ ఉందని ఈ విషయాన్ని బట్టే స్పష్టమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే భద్రతాపరంగా ఎన్ని సమస్యలు ఉంటాయో ఈరోజు విషయాన్ని చూస్తే అర్థమవుతుంది. 100 మందిని అడగంటే 1000 మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా హైదరాబాద్ లో మోహరించిన విషయం అందరూ గమనించారు. అటు సిబిఐ కోర్టు వద్ద ఆయన ప్రయాణించే మార్గంలో, బేగంపేట విమానాశ్రయం వద్ద, అటు లోటస్ పాండ్ వద్ద ఆయన ఇంటికి చేరుకోవడానికి 3 మార్గాల్లో భద్రత కల్పించారు.